పొట్లూరి వరప్రసాద్ పీవీపీ విజయవాడలో ఉన్నటువంటి పీవీపీ మాల్ అందరికీ తెలిసిందే. అట్లాగే పీవీపీ సినిమాస్ కూడా తెలిసిందే హైదరాబాద్లో కానీ ఇట్లాంటిది. ఆ పీవీపీ లాస్ట్ ట్రిప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి విజయవాడ నుంచి అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కాకపోతే కేసీఆర్ నాని మీద ట్విట్టర్లో సెటైర్లతో విరుచుకుపడుతూ ఉంటారు. ఈ మధ్యన ఆనాటి తన ప్రత్యర్థి అయ్యి ఎంపీగా గెలిచినటువంటి కేసీఆర్ నాని వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయనకి ఏమీ చెప్పకుండానే ఆ రకమైనటువంటి చేరిక జరిపోయింది. ఆ రోజును కూడా విమర్శించి వదిలేశారు పీవీపీ. ఇప్పుడు ఆ పీవీపీ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి తరపున పోటీ చేయబోతున్నారా అన్నటువంటిది, లేదా తెలుగుదేశం తరపున పోటీ చేస్తారా, ఇది ఒక సందేహం. ఎందుకంటే పీవీపీ మొట్టమొదటిసారిగా ఒక ట్వీట్ని ఏదైతే కీలకమైనటువంటి ట్వీట్ చేశారో నమో నమామి అంటూ, అందులో కీలకమైనటువంటి ట్వీటు, ఈ ట్వీట్కి సంబంధించి దశాబ్దాల కాలంలో అంటూ దశాబ్దాలకు సంబంధించినటువంటి అంశాన్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో దశాబ్ద కాలంలో దేశ దిశ మార్చిన దిశాలి నరేంద్ర మోడీజీ నాయకత్వంలో దేశం కోసం అహర్నిశలు పనిచేసే అమిత్ షాజీ అసమాన వ్యక్తిత్వం ఉన్న పీజే నడ్డాజీ తోడ్పాటుతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించడానికి సంసిద్ధమైన తెలుగు రాష్ట్రాలకి దిక్సూచి అంటూ, అందులో ఏదైతే తెలుగు రాష్ట్రాల దిక్సూచి సమర్థతకు మారుపేరు ఎన్సీబీఎన్, తెలుగు పౌరుషానికి ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారి పోరాటాలతో ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అంటూ టీడీపీ జేఎస్పీ బీజేపీ టుగెదర్ అంటూ ఒక ట్వీట్ చేశారు. తద్వారా ఆయన ఇప్పుడు చేరబోతున్నారు. ఒక ప్రచారం జరుగుతున్నది ఏంటంటే విజయవాడ సీటును కూడా బీజేపీ అడుగుతోంది. సరైన అభ్యర్థిని మీరు చూపెడితే ఇస్తామన్నారు. కేసీఆర్ నాని కంటే బలమైన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ నాని కంటే బలమైన అభ్యర్థి సుజనా చౌదరి తన పేరు చెప్తారంటే సుజనా చౌదరి కంటే పీవీపీ పేరు తెర మీదకి వచ్చింది. పురంధేశ్వరి ఆయన్ని సజెస్ట్ చేస్తోందన్నటువంటి ప్రచారం నడుస్తోంది.